అందరికి నమస్తే. తెలంగాణలో కొత్త పాలిటిక్స్ పురుడు పోసుకుంటున్నాయి. ఏంటి ఆ కొత్త పాలిటిక్స్ అంటే రివెంజ్ పాలిటిక్స్. నిజానికి మన ఇన్ని సంవత్సరాల చరిత్రలో తెలంగాణ రాజకీయాల్లో అట్లాంటివి ఎప్పుడు చూడలేం మనం. ఆంధ్రాలో చాలా చూసినాం. ఆంధ్రాలో చాలా రాజకీయాలు, ఫ్యాక్షనిజం రాజకీయాలు చూసినాం, కుల రాజకీయాలు చూసినాం, ప్లస్ రివెంజ్ పాలిటిక్స్ మనం చూస్తూనే ఉన్నాం. జగన్ గెలిచిన తర్వాత, నేను అనేది రాష్ట్ర విభజన జరిగిన తర్వాత చెప్తున్నాను, అంతకుముందు చాలా జరిగినాయి. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఏపీలో ఏం జరిగిందో కూడా మనం చూసినాం. జగన్ గెలిచినప్పుడు చంద్రబాబు మీద రివెంజ్ తీసుకునే ప్రయత్నం చేయడం, చంద్రబాబు గెలిచిన తర్వాత మళ్ళీ జగన్ మీద రివెంజ్ తీసుకునే ప్రయత్నాలు చేయడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కానీ మన తెలంగాణలో కొత్తగా ఈ రివెంజ్ పాలిటిక్స్ ఎంట్రీ అయినాయి. ఏంటి రివెంజ్ పాలిటిక్స్ అంటే రకరకాల రివెంజ్లు, ఎన్ని కోణాలు తీసుకోవాలో అన్ని కోణాలు రివెంజ్ తీర్చుకోవడం. నేను కొన్ని మాత్రం ఐడెంటిఫై చేసిన, ఇంకా చాలా ఉండొచ్చు. కేసులు ఏంది? కేసులు అంటే మనం కేవలం స్టేట్ పాలిటిక్స్ను, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న, రాష్ట్రంలో జరుగుతున్న, హైదరాబాద్లో జరుగుతున్న పాలిటిక్స్ మాత్రమే కాదు. గ్రామాలలో ఎవరైతే బీఆర్ఎస్కు పనిచేశారో, ఎవరైతే బీజేపీకి పనిచేశారో, ఎవరైతే కాంగ్రెస్కు పనిచేయలేదు ఎలక్షన్స్లో, వాళ్ళ మీద రకరకాల కేసులు పెడుతుండ్రు. పోలీసు వ్యవస్థను అంతకుముందు ప్రభుత్వం వాడుకున్న సంగతి మనకు తెలుసు. కానీ అంతకు మించి ఈ ప్రభుత్వం పోలీసులను వాడుకునే ప్రయత్నాలు నడుస్తున్నాయి. ఎక్కడ ఏ అవకాశం దొరికితే వాళ్ళ మీద, అక్కడ లోకల్గా ఉండే జెడ్పీటీసీలు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, సర్పంచులు కావచ్చు, అసలు ఇంత పలుకుబడిన నేత ఉంటే చాలు, కొంత పలుకుబడి ఉండి ఆయన కనుక ఎలక్షన్స్లో కాంగ్రెస్కు సపోర్ట్ చేసి ఉండకపోతే ఇంకా వాళ్ళ బిజినెస్ల మీద, వాళ్ళ వ్యాపారాల మీద, వాళ్ళ రైస్ మిల్లుల మీద, వాళ్ళకి ఏమైనా ఫ్యాక్టరీలు ఉంటే వాటిపైన, వాళ్ళకి ఏమైనా భూములు ఉంటే వాటిపైన రివెంజ్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మినిస్టర్స్ కేసులు పెట్టిస్తున్నారు. ఈ విషయం ఇక బయటికి ఫోకస్ అయితే లేదు, కానీ కొంతమంది మినిస్టర్లు చాలా కేసులు పెట్టిస్తూ ఉన్నారు. మంత్రులు వాళ్ళ కాన్స్టిట్యున్సీలో కాదు, వాళ్ళ పరిధిలో ఉండే, వాళ్ళ జిల్లాలో, లేకపోతే వాళ్ళ పరిధిలో ఉండే ఈ పక్క కాన్స్టిట్యున్సీ, ఆ పక్క కాన్స్టిట్యున్సీ, రకరకాల కాన్స్టిట్యున్సీల్లో కూడా కాంగ్రెస్కు పనిచేయని చాలామంది వ్యాపారవేత్తల మీద, వ్యాపారుల మీద రకరకాల కేసులు పెట్టిస్తున్నారు. వాళ్ళ మీద రైడింగ్స్ చేపిస్తున్నారు. ఇవన్నీ కూడా కేసులు ఏంటంటే వీళ్ళంతా లొంగిపోవాలి, వీళ్ళంతా లొంగిపోయి ఇప్పటికైనా వచ్చి కాంగ్రెస్లో చేరాలి. ఇంకొకటి ఏంటంటే కాంగ్రెస్కు సపోర్ట్గా ఉండాలి. ఇంకా కొన్ని ప్లేసుల్లో అయితే ఇంకా కొంతమంది మంత్రులు ఇంకా విచిత్రంగా వ్యవహరిస్తున్నారు. వాళ్ళు కాంగ్రెస్కి మద్దతు ఇవ్వద్దు, కాంగ్రెస్కి రావద్దు, వాళ్ళ మీద జరగాల్సింది జరిగిపోవాలి. ఎందుకంటే వాళ్ళు కాంగ్రెస్కు సపోర్ట్ చేయలేదు, నాకు సపోర్ట్ చేయలేదు, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయలేదు. వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళైనా సరే, ఎవరైనా ఆ ఎలక్షన్స్లో సదరు మంత్రికి, ఇప్పుడు మంత్రిగా ఉన్నారు వాళ్ళు, ఆ మంత్రులకి ఒకవేళ సపోర్ట్ చేసి ఉండకపోతే వాళ్ళ మీద కేసులు పెట్టిస్తున్నారు. ఏదో ఒక తప్పు దొరకబట్టాలంటే తప్పులు మస్తు దొరుకుతాయి, ఎవరైనా దొరుకుతాయి తప్పులు. కాబట్టి ఆ తప్పులు దొరకబడి కేసులు పెట్టించి వాళ్ళంతా బెదిరింపులకు గురి చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్లస్ విపక్ష ఎమ్మెల్యేలకు నో పవర్. నియోజకవర్గాలలో విపక్ష ఎమ్మెల్యేలు, వాళ్ళు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కావచ్చు, బీజేపీ ఎమ్మెల్యే తిరుగు పోతలేరు. బీజేపీ ఎమ్మెల్యే దగ్గర కనుక పోతే ఏం జరుగుతుందంటే అటం బాంబు వెళ్తుంది అని బీజేపీ ఎమ్మెల్యేలను టచ్ చేస్తలేరు. బీజేపీ ఎమ్మెల్యేల విషయంలో లేదు. కాకపోతే కొంతమంది అక్కడ కూడా కొంత టచ్ చేసి చూసిండ్రు. మనకు ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఏమన్నారు, ఇన్ఛార్జ్ మినిస్టర్ వచ్చి ఆయన కాన్స్టిట్యున్సీలో మీటింగ్లు పెడుతున్నాడు. ఇన్ఛార్జ్ మినిస్టర్ వచ్చి ఆయన కాన్స్టిట్యున్సీలో అధికారులను పిలుచుకొని, జనాలను పిలుచుకొని మీటింగ్ పెడుతున్నారు. ఆయన అన్నాడు, మరి నేను ఎందుకున్నా, నేను ఎమ్మెల్యేని కాదా, నాకు సంబంధం లేకుండా ఎవరో ఇన్ఛార్జ్ మినిస్టర్ ఎవరో వచ్చి ఇక్కడ పనిచేస్తే మరి నేను ఎందుకున్నా, నాకు జనం ఓటే లేదా, చూస్తా మీ తడాకా చూస్తా, నేను ఇన్ఛార్జ్ మినిస్టర్లు టార్గెట్గా నేను ధర్నాలు చేస్తా, నిరసన చేస్తా అని చెప్పి ఆయన వార్నింగ్ ఇచ్చిండు. తర్వాత ఏం జరిగిందో తెలియదు, ఆయన మళ్ళీ రెస్పాండ్ కాలేదు. అంతలో ఉన్న లోక్సభ ఎలక్షన్స్ వచ్చినాయి. బహుశా త్వరలో రాకేష్ రెడ్డి ఏం చేయబోతున్నారు కూడా మనకు తెలిసే అవకాశం కనిపిస్తుంది. ఎక్కడ కింది స్థాయి వాళ్ళని రెచ్చగొట్టి ఆ పార్టీ వాళ్ళను బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీదకి పంపడం, కౌశిక్ రెడ్డి విషయంలో అదే జరుగుతుంది కదా. కౌశిక్ రెడ్డి చెక్కులు పంపొద్దని మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఎంఆర్ఓకి ఫోన్ చేసి చెప్పిన ఆడియో ఒకటి బయటకు వచ్చింది. కౌశిక్ రెడ్డికి ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వద్దు, ఓడిపోయిన వాళ్ళు ఉంటారు కదా కాంగ్రెస్ వాళ్ళు, వాళ్ళే మనకి ఎమ్మెల్యేలు అన్నట్టుగా పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడిండ్రు. ఆ విషయం పైన నిన్న మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో కౌశిక్ రెడ్డి అడిగినారు, నా మీటింగ్కి వచ్చిన ఎంఈఓలను డిఈఓలను ఎందుకు ట్రాన్స్ఫర్ చేసిండ్రు, ప్రతిపక్ష ఎమ్మెల్యే అంటే ప్రజలు ఓట్లేసిన ఎమ్మెల్యే కాదా, మాకు హక్కులు ఉండవా అని చెప్పి ఆయన మాట్లాడినారు. అక్కడి నుంచి ఆ గొడవ స్టార్ట్ అయింది. యాక్చువల్గా గొడవ అక్కడనే స్టార్ట్ అయింది. ఆ జడ్పీ వాళ్ళ కాన్స్టిట్యున్సీ నిన్న మీటింగ్ అయింది ఒకటి. ప్లస్ అక్కడ నుంచి ఎవరో ఎంపీటీసీ ఒక ఆయన, మీరు ఈటెలందరూ ఉన్నప్పుడు మీరు అట్లే చేసారు కదా ఏదో అన్నారు, ఈటెలందరూ చేసినప్పుడు మీరు ప్రోటోకాల్ పాటించారా అని. అప్పుడు ప్రోటోకాల్ పాటించలేదు కాబట్టి మేము ఇప్పుడు ప్రోటోకాల్ పాటిస్తలేమని చెప్పాల్సింది చెప్పాను. బట్ కౌశిక్ రెడ్డి అప్పుడు ఎమ్మెల్సీ, ఇప్పుడు అక్కడ ఉన్న ప్రణవ్ రావు అనేది ఆయన ఎమ్మెల్సీ కాదు, ఏమీ కాదు, ఓడిపోయిన క్యాండిడేట్ ఆయన, ఏమీ కాదు, సర్పంచ్ కూడా కాదు ప్రణవ్ రావు అనేది ఆయన హుజరాబాద్ కాన్స్టిట్యున్సీలో. కానీ హుజరాబాద్లో ప్రణవ్ రావే ఎమ్మెల్యే అంటారు వీళ్ళు. అంతకుముందు ఈటెల కౌశిక్ ఉన్నప్పుడు కూడా కొంత జరిగింది వ్యవహారం. అప్పుడు ఈటెల పిలవకుండా
ఎమ్మెల్సీని పిలుచుకున్నారు, ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డితోన ప్రభుత్వ కార్యక్రమాలు అన్ని చేస్తున్నారనేది అప్పుడు కూడా అయింది. కానీ అప్పటికైనా ఎమ్మెల్సీ ఉన్నాడు, కనీసం వీళ్ళందరూ పిలవడం తప్పే ఇక్కడ. కానీ కనీసం ఎమ్మెల్సీగా ఉన్నాడు కాబట్టి కౌశిక్ రెడ్డి పిలవడంలో తప్పు లేదు. కానీ ఇప్పుడు ప్రణవరావును పిలవడంలో తప్పు కరెక్ట్ ఏముంది? దీనిలో 1% అన్న కరెక్ట్ ఉందా? ప్రణవరావు ఏంది పిలవడానికి? అక్కడ జరిగిన గొడవలో కూడా లాస్ట్కి కౌశిక్ రెడ్డి మీదే కేసు బుక్ అయింది. మొన్ననే మనం చూసినాం నర్సాపూర్లో మంత్రి ఇన్ఛార్జ్ మినిస్టర్ ఎవరు కొండా సురేఖ పోయినరు. అక్కడ ఏదో ఓపెనింగ్ కార్యక్రమం గవర్నమెంట్కి సంబంధించింది. ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డిని పిలిచినరో లేకపోతే ఆమెనే పోయిందో కూడా తెలియదు. అక్కడ ఓపెనింగ్ టైంలో కత్తెర గుంజుకొని కట్ చేయాల్సి వచ్చింది. కత్తెర కోసం గొడవ అయింది. అది బయటికి కొద్దిగా సిల్లీగా కనిపించింది. కానీ అందరికన్నా ముందు కాన్స్టిట్యున్సీలో ప్రోటోకాల్ పాటిస్తలేరు, ఓడిపోయిన వాళ్ళనే పక్కన పెట్టుకొని రివ్యూలు చేస్తున్నారు, ఓడిపోయిన వాళ్ళే ఎమ్మెల్యేలు అని చెప్పుకుంటున్నారు, ఇది కరెక్ట్ కాదని చెప్పి సునీతా లక్ష్మారెడ్డి గారు అందరికన్నా ముందు బయటకు వచ్చారు ప్రోటోకాల్ పాటిస్తలేరు అని. స్పీకర్ కూడా ఫిర్యాదు చేసినారు, స్పీకర్ కూడా పట్టించుకోలేదు. అట్లాంటివి చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి. తర్వాత బీఆర్ఎస్ ఆఫీసులు కూల్చివేత, రివెంజే ఇది. వాళ్ళు కూల్చివేయాలనుకుంటే కాంగ్రెస్ పార్టీ ఆఫీసులు చాలా నల్గొండలోనే అసలు దానికి కూడా పర్మిషన్ లేదని చెప్తున్నారు. అసలు ఈ పర్మిషన్ లేకుండా ఈ పార్టీల ఆఫీసులు కట్టుకుంటున్నారా లేకపోతే ఆరోపణలా కూడా తెలియదు. ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళ చేతిలో ఉంటుంది. వాళ్ళు అంటే పర్మిషన్ వచ్చేస్తుంది. మనలాంటి వాళ్ళు పర్మిషన్ తిరగాలంటే లంచాలు ఇవ్వాలి, అన్నీ ఇవ్వాలి. కానీ పార్టీ ఆఫీసుల కోసం లంచాలు కూడా చేయాల్సిన అవసరం లేదు. అధికారులు ఎంబడి ఏ పార్టీ ఉంటే అధికారంలో ఉంటే ఆ పార్టీ కోసం పనిచేస్తూ ఉంటారు. కాబట్టి ఆ పర్మిషన్స్ అనేది ఆటోమేటిక్గా ప్రోగ్రెస్లో ఉంటాయి. బీఆర్ఎస్ ఆఫీసులు హన్మకొండలు కూడా కూల్చాలని చెప్తున్నారు, ప్లస్ అక్కడ కూల్చాలని చెప్తున్నారు. ఇవన్నీ కూడా రివెంజ్ పాలిటిక్స్ తప్ప ఇంకేముండవు దీనిలో. ఇన్ని రోజులు కనబడలేదు, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కనబడేది. వీళ్ళు అప్పుడే అడ్డుకుని ఉండొచ్చు కదా ఒకవేళ పర్మిషన్ లేకపోతే, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు. సేమ్ టైం ఆఫీసర్లు పర్మిషన్ లేకపోతే అప్పుడే వాళ్ళు కూడా దీన్ని కట్టొద్దని అడ్డుకోవచ్చు కదా. అప్పుడు అడ్డుకోలేదు. పర్మిషన్ ఉందో లేదో పర్మిషన్కి అప్లై చేసామని వీళ్ళు చెప్తున్నారు, పర్మిషన్ ఇంకా వచ్చిందని వాళ్ళు చెప్తున్నారు, పర్మిషన్ ఉందో లేదో చూస్తామని చెప్తున్నారు. నల్గొండ బస్టాండ్ ప్లేస్ కబ్జా చేసి నల్గొండ కాంగ్రెస్ ఆఫీస్ కట్టినారు, దీనికి ఉందా పర్మిషన్ అని ఎదురు దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. అట్లా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన ఆఫీసులు కూల్చివేసే పని చేస్తున్నారు. కార్పొరేటర్లు టార్గెట్. కార్పొరేటర్లు అందరూ చెడ్డవాళ్ళేనా? కార్పొరేటర్లు అందరూ కబ్జా కోర్లేనా? కొందరు కార్పొరేటర్లు ఉండొచ్చు. కార్పొరేటర్ల దౌర్జన్యం కూడా మనం చూసినాం. కార్పొరేటర్లు కొంతమంది ఏ పార్టీ అధికారంలో ఉన్నా అట్లే ఉంటుంది. కార్పొరేటర్లు గల్లీలో ఒక చిన్న ఇల్లు కడుతున్నామంటే మా పర్సంటేజ్ ఏందని అడుగుతారు. అట్లాంటి సాంప్రదాయం ఎప్పటి నుంచో ఉంది, తెలంగాణలో ఇంకా ఉంది. బీఆర్ఎస్ కార్పొరేటర్లు చాలామంది అట్లాంటివి పనిచేసిండ్రు. కానీ అందరూ కాదు కదా. కానీ కార్పొరేటర్ అందరూ టార్గెట్గా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజకీయం చేస్తున్నారు. ఏ ఎమ్మెల్యే వాళ్ళు ఆ కాన్స్టిట్యూన్సీలో వేరే పని ఏం చేస్తలేరు, వాళ్ళు జనాలకు పోయే ప్రయత్నం కూడా చేస్తలేరు. ఏదైనా రైతుల బాధతో ఉన్నారంటే, ఇంకెవరైనా ఉన్నారంటే, ఇంకేదైనా బాధలో ఉన్నారంటే ఏ ఎమ్మెల్యే కూడా బాధితులను పరామర్శించే ప్రయత్నం చేస్తలేరు. ఎంతసేపటికి లోకల్గా ఉండే కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, ఇంకేమైనా ఉంటే బీఆర్ఎస్ సర్పంచులు వాళ్ళని టార్గెట్ చేసుకొని చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తర్వాత మాజీ ఎమ్మెల్యేలు ఏదో భూమి ఉండొచ్చు, ఆ భూమిలో వన్ సైడ్ ఎప్పుడు ఉండదు. కిరికీర్ అనేది ఎప్పుడు వన్ సైడ్ ఉండదు. ఏ పత్రం లేకుండా, ఏ రిజిస్ట్రేషన్ లేకుండా, ఏ పత్రం లేకుండా ఏ ఎమ్మెల్యే కూడా ఈ భూమి నాదని చెప్పే ధైర్యం చేయరు. ఇప్పుడు ఇంత టెక్నాలజీ పెరిగింది, సోషల్ మీడియా, సెల్ ఫోన్లే పెద్ద వార్తలను బయట తీసుకొస్తున్న టైంలో ఏమీ లేకుండా ఎవరు కూడా కబ్జా చేసే అవకాశం ఉండదు. ఒక భూమిలోకి ఒకరు పోయినారంటే దానికి సంబంధించింది ఏదో ఉంటుంది. దానికి సంబంధించింది కొనుగోలు చేసే ప్రయత్నంలో ఏమన్నా మిస్కమ్యూనికేషన్ జరిగిందా, లేకపోతే అవతల వాళ్ళు అమ్మిన తర్వాత రేట్లు పెరిగిందని చెప్పి రివర్స్ అయినరా, ఇట్లాంటివి చాలా వరకు ఉంటాయి. కాబట్టి ఆ కిరికిరి భూములు ఏమేమి ఉన్నాయి ఎమ్మెల్యేలను టార్గెట్ చేసి ఆ మాజీ ఎమ్మెల్యేలు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు వాళ్ళను బలహీనపరిచే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ప్లస్ సంపుకోవడాల గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. కొల్లాపూర్ కాన్స్టిట్యున్సీలో ఇవి తీవ్రంగా జరుగుతున్నాయి. శ్రీధర్ రెడ్డి అని ఒక బీఆర్ఎస్ కార్యకర్తను చంపినరు. దాదాపు నెల 15 రోజులైంది, 45 రోజులైంది. ఇప్పటికీ శ్రీధర్ రెడ్డిని చంపిన వాళ్ళు ఎవరో పోలీసులు పట్టుకోలేకపోయినారు. ఇది పోలీసుల ఫెయిల్యూర్ అనాలన్నా, వ్యవస్థ ఫెయిల్యూర్ అనాలన్నా. ఖచ్చితంగా ఇప్పటివరకు ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేకపోయిన వాళ్ళు. వాళ్ళ కుటుంబ సభ్యులు కొంత మీద కంప్లైంట్ చేసిండ్రు, వాళ్ళని కనీసం విచారించలే కూడా. అంటే ఇట్లాంటి ప్రోత్సహించాలని అనుకుంటున్నారా? అక్కడ ఇంకో జెడ్పీటీ సీటు మీద దాడి చేసిండ్రు. ఇట్లాంటి రెగ్యులర్గా జరుగుతూ ఉన్నాయి. ఇట్లాంటివన్నీ కూడా రివెంజ్ పాలిటిక్స్ కొత్తగా మనం చూస్తున్నాం. ఈ గత ప్రభుత్వంలో అవినీతి జరిగిందని ఎంక్వైరీలు అవన్నీ కూడా రివెంజ్ పాలిటిక్స్లో భాగమే అని కొంతమంది చెప్తూ ఉన్నారు. బట్ దానిలో వాస్తవం ఉంటే ఉండొచ్చు. ఆ వాస్తవాన్ని వెలికితీస్తాయి విచారణ కమిటీలు. కానీ ఇంకా ప్రతి ఒక్కరు అసలు అవినీతి అయిన రాజకీయ నాయకులు ఉన్నారని చెప్తే నాలాంటి జర్నలిస్ట్ అయితే ఒక్కరు కూడా లేరని చెప్తా. ఏ ఒక్కరు కూడా అంతో ఖచ్చితంగా అవినీతి చేసే ఉంటారు. అవినీతితోనే రాజకీయం స్టార్ట్ అవుతుంది రాజకీయ నాయకులని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇట్లా రివెంజ్ పాలిటిక్స్ తెలంగాణలో కొత్త సాంప్రదాయం, కొత్త పాలిటిక్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇవి ఎక్కడి దాకా దారి తీస్తాయి. నెక్స్ట్ ఇంకొక గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు కూడా ఇట్లాంటి రివెంజ్ తీసుకునే ప్రయత్నం చేస్తారు. ఈ రివెంజ్ పాలిటిక్స్లో ప్రజలు
ప్రజలకు అందాల్సిన సేవలో లేకపోతే ప్రజల మీద కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది ఏ ప్రభుత్వానికైనా కూడా. కానీ ఇట్లాంటి పాలిటిక్స్ కూడా అంత మంచిది కాదు. నిజంగా తప్పు జరిగితే ఖచ్చితంగా వాళ్ళని శిక్షించాల్సిందే, విచారణ జరపాల్సిందే, వాళ్ళని కోర్టుకి ఇచ్చాల్సిందే, అవసరమైతే జైలు కూడా పంపాల్సిందే. కానీ పాలిటిక్స్ కోసం, రివెంజ్ పాలిటిక్స్ కోసం నన్ను అప్పుడు జైల్లో వేసాను కాబట్టి వీళ్ళని ఇప్పుడు ఏదో ఒకటి చూసి జైలు వేయాలి. అంతకుముందు జగన్ కూడా అదే పని చేసింది కదా. చంద్రబాబు నాయుడిని ఏదో ఒక కేసులో ఇరికించి జైలుకు పంపించారు. తర్వాత ఏమైంది? జరగాల్సింది జరిగిపోయింది. కాబట్టి ఇట్లా నేను ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి గారు జైలుకు పోయినారు. ఆయన బయటికి మాత్రం రివెంజ్ పాలిటిక్స్ చేయనంటున్నారు. కానీ ఆయన వేసే ప్రతి స్టెప్ రివెంజ్ పాలిటిక్స్ లాగానే మనకు కనపడుతున్నాయి. జనాల్లో చర్చ కూడా అదే. అప్పుడు ఈయన వేసినారు కాబట్టి జైల్లో, ఇప్పుడు ఈయన ఏదో ప్రయత్నాలు చేస్తున్నారని. ఇట్లా మొత్తం రివెంజ్ పాలిటిక్స్ వైపు రాజకీయాలు పోతూ ఉన్నాయి. ముందు ముందు ఏం జరుగుతుందో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.